రాజమహేంద్రవరంలో పోలీసులపై మందుబాబుల దాడి నేపథ్యంలో పోలీస్ శాఖ గస్తీని ముమ్మరం చేసింది. అసాంఘిక శక్తులను అణచివేసేందుకు జిల్లా వ్యాప్తంగా 28 టీములతో గస్తీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్నా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిన్న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా గత రాత్రి 1100 వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సరిగా లేని వాహనాలపై 90 కేసులు నమోదు చేశారు. 23 మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 110 మందిపై కేసులు నమోదు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారిపైనైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాలు విసిరారు. సుబ్రహ్మణ్యం మైదానంలో ఉండవల్లితో ఎప్పుడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గించినందుకు బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్పై మాజీ ఎంపీ ఉండవల్లి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు పలికారు. దేశభక్తులైన రాధాకృష్ణన్కు ఓటు వేయొద్దని ఉండవల్లి ఎలా చెబుతారని నిలదీశారు. సామాన్యులను చంపుతున్న నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయమని ఉండవల్లి సెలవిచ్చారని ఎద్దేవా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు ఓట్లేసినందుకు వైఎస్ జగన్ని షర్మిల విమర్శించారని, ఆమెకు జగన్ ఆస్తిలో వాటా ఇస్తే జగన్ వెనకాలే తిరుగుతారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర బోధనా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల విధుల్లో అవకతవకలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గుర్తించారు. ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఆసుపత్రి భద్రత, పారిశుద్ధ్యం, ఆహార సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండవలసి ఉండగా కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య సిబ్బంది విషయంలో 90 మంది ఉండవలసి ఉండగా 89 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన సిబ్బందిని వెంటనే నియమించి ఆసుపత్రిలో పరిశుభ్రతకు ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు. రోగులకు సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యతతో ఉండాలని, జిల్లా స్థాయిలో ఐవీఆర్ఎస్ ద్వారా రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహారం నాణ్యత లోపిస్తే సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి, ఆర్ఎంఆర్వి సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బాలకృష్ణ అనారోగ్యం గురించి ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో చెప్పారు. సోషల్ మీడియాలో బాలకృష్ణ ఆరోగ్య స్థితి, చికిత్స వివరాల గురించి అడుగుతున్నారు. అయితే ఏ విషయం అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు బాలయ్య రావాల్సి ఉందని, అయితే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణ రాలేకపోయారని చెప్పారు. దీంతో బాలయ్య అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బాలయ్య ఆరోగ్యానికి ఏం జరిగిందనే విషయంపై స్పష్టమైన వార్తలు తెలియకపోవడంతో అభిమానుల్లో ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు దసరా కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద ఏటా 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. దసరా రోజున 15,000 అందిస్తామని ప్రకటించారు. అలాగే 2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.